హాయ్ హలో నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు ఏదైతే రేపు మనకు అన్నదాత సుఖీభవ 5,000 రూపాయలు, అలాగే పిఎం కిసాన్ 2,000 రూపాయలు జమ చేయబడుతుందో వాటికి సంబంధించి కొన్ని ముఖ్యమైన సూచనలు అయితే ఇవ్వాలని ఈ వీడియో చేస్తున్నాను. అలాగే చాలా మందికి అయితే వీటి మీద అయితే డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. అవైతే క్లారిఫై చేయాలని ఈ వీడియోనైతే చేస్తున్నాను అనమాట. మీరు వీడియోనైతే చివరి వరకు చూసారంటే వాటికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందిస్తాను. మనకు సెంట్రల్ గవర్నమెంట్ 6,000 రూపాయలు ప్రతి సంవత్సరానికి, అలాగే స్టేట్ గవర్నమెంట్ 14,000 రూపాయలు ప్రతి సంవత్సరానికి అన్నదాత సుఖీభవ రూపంలో అయితే మనకు రైతుల ఖాతాలో అమౌంట్ అయితే జమ చేస్తుంది. అలాగే 2026-27 సంవత్సరానికి సంబంధించి ఈ ఫస్ట్ విడత అమౌంట్ పిఎం కిసాన్ 2,000 రూపాయలు, అలాగే అన్నదాత సుఖీభవ 5,000 రూపాయలు అయితే రేపు జమ చేయబోతున్నట్టు మనకు సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్ ఇద్దరు తెలపడం జరిగింది. కానీ చాలా మందికి అయితే వీటి మీద అయితే డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. ముఖ్యంగా పిఎం కిసాన్ కు సంబంధించి డబ్బులు అనేటివి ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ గా ఈ వెరిఫికేషన్ అనేది చేస్తున్నారనమాట. ఏదైతే ఈకేవైసీ కానివ్వండి, అంటే ఎవరైతే భూమి కలిగి ఉన్న వాళ్ళే ఈ అమౌంట్ అయితే పొందాలన్న ఉద్దేశంతో ఈకేవైసీ అయితే కంపల్సరీ చేయడం జరిగింది. చాలా మంది దేశవ్యాప్తంగా పిఎం కిసాన్ కి సంబంధించి ఈకేవైసీని అయితే కంప్లీట్ చేశారు. ఇప్పటికీ కంప్లీట్ చేయని వాళ్ళు మీరు ఏదైతే పిఎం కిసాన్ వెబ్సైట్ లోకి అయితే వెళ్ళి అక్కడ ఈకేవైసీ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసి మీ ఆధార్ నంబర్ మరియు మీ మొబైల్ నంబర్ని అయితే ఎంటర్ చేసి మీ ఆధార్ కి లింక్ ఉన్న మొబైల్ నంబర్కి వచ్చే ఓటీపీని అయితే ఎంటర్ చేసి ఆ ఈకేవైసీ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయవచ్చు. మరొక విషయం ఏంటంటే, ఎవరైతే ఇప్పుడు ముందైతే మనకు ఒకే ఇంట్లో భార్య మరియు భర్త కూడా 2,000 రూపాయలు పిఎం కిసాన్ నుంచి అయితే పొందారనమాట. అటువంటి వాళ్ళకి ఇప్పుడు ఆ పిఎం కిసాన్ అనేది నిలిపివేయడం జరిగింది. మరియు ఆ అమౌంట్ ఏదైతే ముందంతా జమ చేశారో ఆ అమౌంట్ అంతా మీకు క్లియర్ అయ్యేంత వరకు మీకు మళ్ళీ 2,000 రూపాయలు అయితే మీ ఖాతాలో అయితే జమ చేయడం లేదు. అది హోల్డ్ లో అయితే పెట్టడం జరిగింది అనమాట. ఇది ఇద్దరు ఒకే ఇంట్లో ఇద్దరు పొందుతున్న పిఎం కిసాన్ కు సంబంధించి. అలాగే 2019 తర్వాత భూమి పొందిన వాళ్ళను కూడా వెరిఫికేషన్ అయితే ప్రాసెస్ అయితే కంటిన్యూ చేస్తున్నారు. ప్రెసెంట్ 2019 తర్వాత భూమి ఎలా వచ్చింది అన్నదైతే ఆ వెరిఫికేషన్ అయితే ఉంటుందన్నమాట. ఎవరైతే వాళ్ళ తల్లి తండ్రి లేదా అవ్వ తాత నుంచి భూమి పొంది ఉంటారో వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్లకు ఆ డెత్ సర్టిఫికేట్ మరియు ఆ ఆధార్ కార్డుని అయితే మళ్ళీ రీవెరిఫికేషన్ లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అది ఎలా అంటే పిఎం కిసాన్ వెబ్సైట్ లో మిస్సింగ్ ఇన్ఫర్మేషన్ అని ఉంటుంది. దాని మీద అయితే మీరు క్లిక్ చేశారంటే మీరు ఆధార్ నంబర్ మరియు ఓటీపీని అయితే ఎంటర్ చేసి అందులోకి అయితే లాగిన్ అయ్యి మీ డెత్ సర్టిఫికేట్, మీ అలాగే ఏదైతే ఆధార్ కార్డు వాళ్ళది ఉందో చనిపోయిన వాళ్ళది వాటిని అయితే మీరు అప్లోడ్ చేసి అబ్జెక్షన్స్ అయితే క్లియర్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే మీకు మళ్ళీ తిరిగి ఆ 2,000 రూపాయలు అయితే జమ చేయడం జరుగుతుంది అనమాట. మరియు కొత్తగా పాస్బుక్లు వచ్చిన వాళ్ళకి ఏదైతే రిజిస్ట్రేషన్ ద్వారా కానివ్వండి, లేకుంటే విక్రయం ద్వారా కానివ్వండి, లేకుంటే దానం ద్వారా కానివ్వండి వచ్చిన పాస్బుక్లకి ఈ అమౌంట్ అయితే ప్రెజెంట్ అయితే జమ చేయడం లేదు. అప్లై చేసినప్పటికీ మీకు ఎక్కడి నుంచి ఆ భూమి వచ్చింది అన్న అబ్జెక్షన్ అయితే రేజ్ అవుతుంది. కాబట్టి అక్కడ చనిపోయిన వాళ్ళ ఆధార్ నంబర్ వేయవలసి ఉంటుంది. కాబట్టి మీకు విక్రయం ద్వారా కానివ్వండి, దానం ద్వారా కానివ్వండి, రిజిస్ట్రేషన్ ద్వారా కానివ్వండి మీకు వచ్చిన భూమికి అయితే ప్రెసెంట్ పిఎం కిసాన్ అయితే వేయడం లేదు. అలాగే ఈకేవైసీని కూడా కంప్లీట్ చేసిన వాళ్ళకి ఈ అమౌంట్ అయితే వేస్తున్నారనమాట. ఇది పిఎం కిసాన్ కి సంబంధించిన డౌట్స్ అనమాట. మరియు మీరు మొబైల్ నంబర్స్ లాంటి డీటెయిల్స్ కూడా ఆన్లైన్ లో పిఎం కిసాన్ వెబ్సైట్ లో మీరు అప్డేట్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఆ పిఎం కిసాన్
పడుతుందా లేదా, ఒకవేళ పడుతుంటే ఏ అకౌంట్ లో పడుతుంది, ఎన్ని విడతలు మనకు పడింది, ఎందుకు ఆగిపోయింది, ఇలాంటి మొత్తం డీటెయిల్స్ అయితే బెనిఫిషరీ స్టేటస్ లో అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. పిఎం కిసాన్ వెబ్సైట్ లోకి అయితే వెళ్ళి అక్కడ పక్కనే న్యూ రిజిస్ట్రేషన్ కింద బెనిఫిషరీ స్టేటస్ అని ఉంటుంది. దాని మీద మీరు క్లిక్ చేశారంటే మీ ఆధార్ నంబర్ మరియు మీ ఆధార్ కి లింక్ అయి ఉన్న మొబైల్ కి అయితే ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. అది ఎంటర్ చేసి మీరు అన్ని డీటెయిల్స్ అయితే మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. ల్యాండ్ సీడింగ్ అయిందా లేదా, ఈకేవైసీ అయిందా లేదా, మీ మీ ల్యాండ్ డీటెయిల్స్, అలాగే మీ ఏ అకౌంట్ లో అమౌంట్ జమ చేయబడుతుంది ఆ అకౌంట్ డీటెయిల్స్, మరియు ఒకవేళ నిలిపివేయబడి ఉంటే ఎందుకు నిలిపివేయబడింది, మరియు ఎన్ని విడతలుగా మీకు ఈ అమౌంట్ పడింది, ఏ విడత దగ్గర మీకు అమౌంట్ ఆగిపోయింది, ఇలాంటి మొత్తం డీటెయిల్స్ అయితే మీరు ఆ పిఎం కిసాన్ బెనిఫిషియరీ స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఇది పిఎం కిసాన్ కు సంబంధించి. మరియు ఇప్పుడు అన్నదాత సుఖీభావకు సంబంధించి చాలా మందికి అయితే ఎవరికైతే భూమి ఉంటుందో వాళ్ళందరికీ అయితే ఈ అన్నదాత సుఖీభవన్ అయితే ప్రస్తుతము అందజేస్తున్నారు. ఇది చాలా సంతోషించదగ్గ విషయం అన్నమాట. ఎందుకంటే ప్రతి ఒక్క రైతు కూడా ఈ అన్నదాత సుఖీభవ అమౌంట్ అయితే అందుతుంది. ఫస్ట్ విడతగా ఈ సంవత్సరం ఫస్ట్ విడతగా 5,000 రూపాయలు అయితే రేపు జమ చేయబోతున్నారు ఈ అన్నదాత సుఖీభవ నుంచి. మీరు దీనికి సంబంధించి స్టేటస్ కూడా అన్నదాత సుఖీభవ స్టేటస్ అని గూగుల్లో టైప్ చేస్తే మీరు అక్కడ మీ ఆధార్ నంబర్ మరియు అక్కడ పక్కన ఉన్న క్యాప్షన్ అయితే ఎంటర్ చేసి ఆ అన్నదాత సుఖీభవ స్టేటస్ వాళ్ళ పేరు మరియు ఏ అకౌంట్ లో అమౌంట్ పడింది, ఎలిజిబులా ఇన్ఎలిజిబులా లాంటి డీటెయిల్స్ అయితే చూపించడం జరుగుతుంది అనమాట. ఆ విధంగా కూడా చెక్ చేసుకోవచ్చు మీరు. మరియు చాలా మంది ఎవరైతే కువైట్ కి వెళ్ళి ఉంటారో లేకుంటే ఈకేవైసీ కంప్లీట్ చేయకుండా ఉంటారో అలాంటి వాళ్ళకైతే ఈ అమౌంట్ అయితే పడడం లేదనమాట. కాబట్టి మీరు దగ్గరలోని సచివాలయంలో ఎవరైతే మనకు అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉంటారో వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళి మీరు ఇలా పడలేదు అని చెప్తే కన్నా వాళ్ళు మీకు ఆ అమౌంట్ అయితే పడేలాగా చేస్తారనమాట. అలాగే కొత్తగా పాస్బుక్ వచ్చిన వాళ్ళు కూడా మీరైతే ఈ అన్నదాత సుఖీభవ డబ్బులు పొందడానికి అర్హులవుతారు. మీరు కూడా మీ 1B మరియు ఆధార్ కార్డ్ లాంటి డీటెయిల్స్ అయితే తీసుకువెళ్ళి అక్కడ ఈకేవైసీ కంప్లీట్ చేసుకుంటే మీకు కూడా ఆ అమౌంట్ పడేలాగా అగ్రికల్చర్ అసిస్టెంట్ గారు మీకు హెల్ప్ చేస్తారు. వాళ్ళకు కూడా ఒకవేళ ఏదైనా డౌట్స్ లాంటి ఉంటే గన మండల వ్యవసాయ అధికారికి అయితే మీరు దగ్గరికి అయితే వెళ్ళి ఈ పిఎం కిసాన్ కి సంబంధించి కానివ్వండి, అన్నదాత సుఖీభవకు సంబంధించి కానివ్వండి, ఎటువంటి డౌట్స్ అయినా క్లారిఫికేషన్ అయితే చేసుకోవచ్చు. ఏదైనా అబ్జెక్షన్స్ ఉన్నా కూడా క్లియర్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇంకా అకౌంట్స్ కు సంబంధించి మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అకౌంట్ యాక్టివ్ లో ఉందా లేదా, ఎన్పిసిఐ లింక్ అయితే అయ్యిందా లేదా, మరియు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారా లేదా అన్నదైతే మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ప్రజెంట్ ఫార్మర్ రిజిస్ట్రేషన్ మాండేటరీ కాదు కాబట్టి ఇప్పుడు అందరికీ అయితే అమౌంట్ అయితే పడుతున్నాయి. కానీ కొన్ని డీకేటీ లాంటి అసైన్డ్ ల్యాండ్స్ కానివ్వండి ఇప్పుడైతే ప్రజెంట్ ఇబ్బంది లేకుండా ఈ అన్నదాత సుఖీభవన్ అయితే వేస్తున్నారు. కానీ రాబోయే కాలంలో ఆ ఫార్మర్ రిజిస్ట్రేషన్ లేకుండా ఉంటే ఆ అమౌంట్ అయితే వేయడం కష్టం అనమాట. ఆ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలని కూడా మన వెంకీ మిసేవ యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో కూడా చేశాను. మీరు అదైనా చూసి ఆ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేయొచ్చు. లేదంటే సచివాలయంలో కూడా ఆ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేయొచ్చు అనమాట. ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఉంటేనే అమౌంట్ పడుతుంది అని నెక్స్ట్ టైం నుంచి వచ్చే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి ఫార్మర్ రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ చేసుకోండి. అలాగే ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా, ఒకవేళ ఎన్పిసిఐ లింక్ ఉన్న అకౌంట్ యాక్టివ్ లో ఉందా లేదా అన్నది అయితే చెక్ చేసుకోండి. ఎందుకంటే చాలా మంది ఏవైనా గవర్నమెంట్ డబ్బులు పడితే ఆ అకౌంట్స్ అయితే చెక్ చేస్తారు, తర్వాత పట్టించుకోరు. కాబట్టి వాళ్ళకు మళ్ళీ అప్పటికప్పుడు అకౌంట్ అనేది యాక్టివ్ అవ్వాలంటే కష్టం. కాబట్టి ఈ పాయింట్స్ అయితే మీరు ముందే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ అకౌంట్ లో ఈ 7,000 రూపాయలు అయితే జమ చేయడం జరుగుతుంది అనమాట. మీకు ఇది పడిన వెంటనే మరొక వీడియో అయితే మీకు చేస్తాను. అలాగే ఏవైనా డౌట్స్ ఉన్నప్పటికీ మీరు నన్ను కామెంట్ సెక్షన్ లో అడిగితే ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. కానీ ప్రతి ఒక్కరూ ఈ అన్నిటినీ క్లియర్ చేసుకొని ఈ 7,000 రూపాయలు పొందుతారని ఆశిస్తున్నాను. ఎందుకంటే రైతే రాజు అని
మనమైతే కోరుకుంటాం. కాబట్టి ఈ అమౌంట్ అయితే ప్రతి ఒక్కరూ పొందాలని, ఎవరు నష్టపోకూడదని నేనైతే మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్ తరఫున కోరుకుంటున్నాను. దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అన్నమాట. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నప్పటికీ కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మరియు ఎవరైతే రైతులు మరియు పెద్దవాళ్ళు ఉంటారో వారికి ఈ ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయండి. షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే నన్ను ఇప్పటికీ ఇలానే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే మీకు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ జాబ్స్ కి సంబంధించి, అడ్మిషన్స్ కి సంబంధించి, ఎడ్యుకేషన్ కి సంబంధించి, స్కాలర్షిప్స్ కి సంబంధించి, గవర్నమెంట్ స్కీమ్స్ కి సంబంధించి అన్ని ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తూనే ఉంటాను. కాబట్టి మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నన్ను ఫాలో అవుతూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.